సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలలో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. జహీరాబాద్ బీదర్ ప్రధాన రహదారిపైన జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడికి గ్రామం దగ్గర ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చినటువంటి ట్రక్ ప్రయాణికులతో వెళుతున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక సమాచారం అందిన వెంటనే న్యాల్కల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చనిపోయినటువంటి వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా మామిడికి సమీపంలోని జహీరాబాద్ బీదర్ రహదారిపైన ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఒక భారీ ట్రక్ ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో కమల వడ్డి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కాగా అంబ్యా నాయక్ భోజ్యా నాయక్ తండాకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి వచ్చినటువంటి మృతుల కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ ఆ దృశ్యాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఆ తీరు అందరినీ కలిచివేసింది. వారు రోధిస్తున్నటువంటి తీరు అక్కడ విధి నిర్వహణకు వెళ్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ కమల మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు పోలీసులు వెంటనే వారిని జహీరాబాద్ బీదర్ ఆసుపత్రులకు తరలించారు. కాగా అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. ఇక పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పుడు సేకరిస్తున్నారు. కానీ ఈ ప్రమాదం తాలూకు దృశ్యాలైతే పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంత భారీ స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మన విజువల్లో కూడా చూడొచ్చు. పూర్తిగా ఆటో నుజ్జు అయిపోయినటువంటి దుస్థితి. ఆటోలోనే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మృతదేహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులోనే వారు అందరూ కుప్పకూలిపోయారు. వేగంగా వచ్చినటువంటి ఆ ట్రక్కు ఆటోను ఢీకొట్టడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీంతో ఇప్పుడు రెండు కుటుంబాలలో తీరని విషాదం నింపిందని చెప్పొచ్చు. ఆమె అంగన్వాడీకి ఉద్యోగం కోసం బయలుదేరినటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకొక వ్యక్తి అక్కడే స్పాట్లోనే మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఊహించినటువంటి ఘోర ప్రమాదంతో అయితే అక్కడ తీవ్రమైనటువంటి విషాదాన్ని అలుముకుంది. ఇప్పుడంతా కూడా ఆ కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటిపోయాయి. వారికి లేరనేటువంటి విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ఆ దృశ్యాలను చూసి ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ దృశ్యాలను చూసి లభోదిబోమంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మిగతా అక్కడ వచ్చినటువంటి స్థానికులందరికీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అలాంటి ఘటన మరొకటి తాజాగా జహీరాబాద్ బీదర్ ఈ యొక్క హైవే వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు.